హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్ చిన్నవే, కానీ ఆ టిప్స్ని యూజ్ చేయడం వల్ల మనకైతే రిజల్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. సో తప్పకుండా చూడండి ఆ టిప్స్ ఏంటి అన్నది. ఫస్ట్ టిప్ వచ్చేసి పాలుని కాస్తాం కదా, అంటే పాలు కాచిన తర్వాత ఒక్కొక్కసారి బయట పెట్టేస్తూ ఉంటాం, మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా పెట్టేసామనుకోండి, ఇంకా ఈ పాలు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. అలాగా పాలు విరిగినాయి అని మనం తెలుసుకోవడానికి గిన్నె మొత్తాన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టే కన్నా, అంటే మనకి ఎక్కువగా ఈ పాలన్నీ మరగడానికి ఎక్కువ గ్యాస్ అయితే వేస్ట్ అవుతుంది కదా, అందుకోసం ఇలాగా విరిగిపోయినాయి అంటే మనకు డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ ఉన్న టైంలో మాత్రమే ఇలా పాలని ఒక చిన్న గుంట గరిటెలోకి తీసేసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసి వేడి చేసామనుకోండి, అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట పాలు విరిగిపోయినాయా లేదా అన్నది. కానీ ఇక్కడ ఉన్న పాలు అయితే విరిగిపోలేదన్నమాట. సో సేఫ్గా మనం మళ్ళీ చక్కగా ఈ పాలు మొత్తాన్ని కూడా మనం వేడి చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మన గ్యాస్ అయితే సేవ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి, మనకి ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిని మనం తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఎందుకు యూజ్ చేస్తామంటే, దీంట్లో ఏదైనా పెట్టేసి మనం తీసుకెళ్ళాము అనుకోండి, చూడండి దీన్ని ఇలా పెట్టేసామనుకోండి, అంటే లోపల ఏది ఉన్నది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అలా కనిపించకుండా ఉండటానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. చాలా సింపుల్, ఏం లేదు. ఆ బ్యాగ్కి వచ్చిన హ్యాండిల్స్ ఉంటాయి కదా, రెండు వైపులా కూడా రెండు హ్యాండిల్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక దాన్ని తీసుకొచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్, అంటే రెండింటికి ఉంటాయి కాబట్టి లెఫ్ట్లో ఉన్నది రైట్లో ఉన్నది లెఫ్ట్లోకి ఇలా హోల్స్ నుంచి పంపించేసుకోవాలి. ఇలా పూర్తిగా రెండు వైపులను కూడా పంపించిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, దాన్ని పట్టేసుకొని మనం ఇలా లాగేసామనుకోండి, చూడండి ఇలా క్లోజ్ అయిపోతుంది. అంటే ఇలా మనం డైరెక్ట్గా తీసుకెళ్లే కన్నా ఇలా ఒక దాంట్లో నుంచి ఒక దాన్ని పంపించి మనం తీసుకెళ్ళామనుకోండి, లోపల ఉన్నది మనం ఏం పెట్టినా సరే కనిపించకుండా ఉంటుంది. ఇలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఐడియా నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి, ఏదైనా 5 రూపాయల ప్యాకెట్, చిన్న ప్యాకెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మనము ఓపెన్ చేసిన తర్వాత పూర్తిగా వాడలేం కదా, ఇంకా కాస్త కూస్త లోపలైతే ఉంటుంది. దానిని మనం సేవ్ చేసుకోవడానికి, అంటే లోపల ఇదైతే హార్లిక్స్ కదా, ఇదైతే ఊరికనే గడ్డ కట్టిపోతుంది. అందుకోసం ఓపెన్ చేసిన ప్యాకెట్ని క్లోజ్ చేయడానికి ఏదైనా చాకుని కొంచెం అంతా హీట్ చేసేసి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన దానిపైన వృత్తేసామనుకుని చక్కగా అది క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత కొంచెం కూడా లోపల నుంచి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ని దీనికనే కాకుండా 5 రూపాయలు మనం మసాలా ప్యాకెట్స్ కొంటూ ఉంటాం కదా, వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ కోసం పాత గాజులు తీసుకోవాలి. పాతవైనా, లేకపోతే మనం కొన్ని గాజులు వేసుకున్న ఒక్కొక్కటిగా ఉండిపోతాయి కదా, ఆ గాజులైనా, లేకపోతే ఓడిపోయిన గాజులు ఉంటాయి కదా, వాటినైనా సరే తీసుకోవచ్చు. వేటినైనా సరే మనం తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ అనేది తీసుకోవాలి. దేవుడు గుడిలో ఉంటాయి ఫోటో ఫ్రేమ్ ఉంటాయి కదా, వాటికి వెనక వైపున ఇలాగా పెట్టేసి ప్లాస్టర్తో అతికించుకోవాలి. ఇక నేను పెద్ద గాజులు తీసుకున్నాను కాబట్టి 3 మాత్రమే సరిపోతాయి. అదే చిన్నపిల్లల గాజులు అనుకోండి ఇంకా ఎక్కువ పడతాయి అన్నమాట. ఇలా ఎందుకు ఫోటో ఫ్రేమ్కి వెనక వైపున అంటించుకోవాలి అని అంటే, మన దేవుడికి పటాలకి కొంతమంది ఫోటోలు పెడుతూ ఉంటారు కదా పూజ చేసేటప్పుడు, అలాంటి వాటికి మనం పూలు పెట్టడానికి మనం పూలు పెట్టినా సరే పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా పడిపోకుండా ఉండటం కోసం ఇలా గాజుల్ని అంటించామనుకోండి, ఆ చిన్న హోల్ ఉంది కదా, అందులో నుంచి ఈ ఫోటో ఫ్రేమ్కి పూలు అనేది పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఐడియా బాగుంది కదా, పాత గాజులే కానీ కొత్తగా అనమాట. అంతేకాకుండా ఇలా కొంచెం గట్టిగా తగిలించామనుకోండి, మేకకు కూడా తగిలించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాని కానీ గాజు డబ్బాని కానీ సరే మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్ అన్నది పోవడానికి, తొందరగా ఆరిపోవడానికి మనం బోర్లా వేస్తాం కదా, కొన్నిసార్లు బోర్లా వేసినా సరే లోపల వాసన అలానే ఉంటుంది, ఇంకా త్వరగా ఆరిపోకుండా ఉంటుంది అనమాట. అందుకోసం క్లిప్పుల్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా పెట్టామనుకోండి, చక్కగా వాటర్ అనేది తొందరగా కిందకి దిగిపోతుంది, అలానే స్మెల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి, జర్నీ చేసేటప్పుడు పిల్లల వాచ్, మన వాచ్లు ఒక బాక్స్లో పెట్టేసి తీసుకెళ్తాం. కొన్ని వాచ్లకి అయితే ఇలాంటి రౌండ్ బాక్సులు రాకుండా ఉంటాయి. అలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసం ఇలా వాచ్లు తీసుకెళ్ళాలి అని అనుకున్న టైంలో పిల్లల పెయింట్కి కొన్నప్పుడు వస్తున్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి డబ్బాల్లో పెట్టేసి వీటిని తీసుకెళ్ళచ్చు. ఇలా తీసుకెళ్ళడం వల్ల సేఫ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి డబ్బాల్లో పెట్టేసి మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది అనమాట. ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టిప్ వచ్చేసి, ఇలాంటి ట్రావెలింగ్ బ్యాగ్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం అనుకోండి, అంటే ఎక్కువ జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి మనం వీటికి వీల్స్ ఉంటాయి కాబట్టి లాగెళ్తాం కదా, అలా లాగెళ్ళేటప్పుడు వీటికి ఉన్న చక్రాలు అయితే పాడైపోతాయి అనమాట తొందరగా. ఎందుకంటే ఎక్కువసార్లు వాడితే త్వరగానే పాడైపోతాయి కదా, అందుకోసం. అలానే కాకుండా డస్ట్ కూడా పడుతుంది కదా, ఈ చక్రాలు అన్నంత వరకు మాత్రమే డస్ట్ పడుతుంది. అలా ఉండకుండా ఉండటానికి టేప్ తీసుకోవాలి. ఆ టేప్ వచ్చేసి విజిబుల్గా ఉన్న టేప్ కాదనమాట, ఇలాంటి
కరెంట్ పనిచేసేటప్పుడు వాడే టేప్ అనమాట. దీనికైతే ఎక్కువ గమ్ ఉంటుంది కాబట్టి వీటిని మనం ఇలాంటి చక్రాలకి కొంచెం డస్ట్ అయితే ఉంటుంది, అది శుభ్రంగా తుడుచుకోవాలి. నేను ఆల్రెడీ తుడిచేసాను అనమాట. తుడిచిన తర్వాత ఈ చక్రాలు అన్నిటికీ కూడా ఇలా రౌండ్గా ఒక రౌండ్ వేసేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకు ఇలా వేయాలి అంటే ఇలా వేయటం వల్ల సపోర్ట్గా ఉంటుంది, చక్రాలు తొందరగా పాడైపోకుండా ఉంటాయి, అలానే డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది. ఒకవేళ డస్ట్ పట్టిందనుకోండి ఆ టేప్ అనేది మనం తీసేసి మళ్ళీ ఇంకో ఫ్రెష్ టేప్ వేసామనుకోండి ఎక్కువ రోజులు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల చక్రాలు చాలా తొందరగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత టిప్ కోసం ఇక్కడ పాత టీషర్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్న పాత టీషర్ట్ ఒకటే, కానీ దీన్ని మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఈ టీషర్ట్కి ఈ చేతులు ఉన్నాయి కదా, చేతులు అన్నది ఎక్స్ట్రాగా ఉన్నది కాబట్టి అంతవరకు లేకుండా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను రివర్స్ చేసుకోవట్లేదు, ఎందుకంటే లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ లోపలికి వెళ్ళడానికి ఉండేటట్లుగా నేను ఇంకా ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ అనేది పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్తో మనం టైట్గా చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇలాగా రివర్స్ చేసుకొని మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ పైన సపరేట్గా వేరేవేవి కవర్స్ కొనకుండా ఇలాగ పాత టీషర్ట్ని కవర్ లాగా వేసేసి వాడుకోవచ్చు. ఇది ఒకటి అన్నమాట. అలానే ఇంకా ఇదే టీషర్ట్ని వెట్ గ్రైండర్ ఉంటుంది కదా, దానికి కూడా సపరేట్గా మనం కవర్స్ అయితే కొంటాం కదా, అలా కొనకుండా చూడండి ఈ పాత టీషర్ట్ని నేను ఇలా వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా టైట్గా సరిపోయిందో, మనం ఏదో కవర్ అయితే వేసేసినట్లే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా 2 రకాలుగా ఒకే టీషర్ట్ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే, నాకు మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అన్నదే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వెట్ గ్రైండర్కి వేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ఇది పిల్లలు ఆడుకునేది, లోపల ఉన్న వాటర్ అయితే అయిపోయింది. అలానే లోపల ఇంకొకటి ఇలా తిప్పటానికి ఉంటుంది కదా, అది కూడా విరిగిపోయింది అనమాట. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అని. చాలా సింపుల్ అనమాట. మన సామాన్ కడ్డీలు ఉంటాయి కదా, ఒకసారి ఓపెన్ చేసుకుంటే అంటే మళ్ళీ దాన్ని క్లోజ్ చేయలేం కదా, దాంట్లో ఉన్న స్మెల్ అయితే పోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండటం కోసం ఓపెన్ చేసుకున్న సామాన్ కడ్డీని చక్కగా ఇందులో పెట్టేసుకోవచ్చు. అలానే దీనికి ఒక లాక్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది, చాలా కొత్తగా కూడా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.